ఒక కుటుంబం, ఒక కళ, ఒక విమానం. లండన్‌కి వెళ్ళి కొత్త జీవితం మొదలుపెట్టాలన్న ఆశ. కానీ ఒక్క విమాన ప్రమాదమే అందరినీ మింగేసింది. డాక్టర్ కోమి వ్యాస్ అండ్ డాక్టర్ ప్రతీక్ జోషి రాజస్థాన్‌కి చెందిన వైద్య దంపతులు. ఉదయ్‌పూర్‌లో ఓ ప్రైవేటు ఆసుపత్రిలో సేవలందించేవారు. వారు ఇద్దరూ మానవత్వానికి నిలువెత్తు ఉదాహరణలుగా ఉండేవారు. జోషి ఇటీవల లండన్‌కు ఉద్యోగరీత్యా వెళ్లారు. అక్కడే స్థిరపడాలని నిర్ణయించుకున్నారు. భార్య, 3 పిల్లలతో కలిసి కొత్త జీవితం ప్రారంభించాలన్నది వారి కల. వారి ప్రయాణం ప్రారంభం. ఎయిర్ ఇండియా విమానం అహ్మదాబాద్ నుండి లండన్‌కు విమానం టేకాఫ్ అయిన క్షణాల్లో జోషి తన భార్య, కోమి పిల్లలతో కలిసి సెల్ఫీ తీసుకున్నారు. ఆ ఫోటోలో అంతా నవ్వులే. ఎవ్వరూ ఊహించలేదు అది వారి చివరి క్షణమని. టేకాఫ్ అయిన కొన్ని నిమిషాల్లోనే టెక్నికల్ ఫెయిల్యూర్ వల్ల విమానం నియంత్రణ కోల్పోయింది. వైద్య కళాశాల సముదాయంపై కూలిపోయింది. ఒక్క క్షణంలో విమానం మంటల కేకలలో చిక్కుకుంది. ఒకరు తప్ప మొత్తం మృతి చెందారు. కేవలం ఒక వ్యక్తి మాత్రమే ప్రాణాలతో బయటపడ్డాడు. మృతుల్లో మాజీ గుజరాత్ సీఎం విజయ్ రూపానీ కూడా ఉన్నారు. డాక్టర్ జోషి కుటుంబం మొత్తం ఈ ప్రమాదంలో మరణించారు. 8 ఏళ్ల మెరియా, 5 ఏళ్ల కవలలు ప్రద్యుత్, నకుల్, వారి చిన్న చిరునవ్వులు ఇకపై జీవితంలో లేవు. ఈ ఘటనతో రాజస్థాన్ రాష్ట్రంలో విషాదం అలుముకుంది. వారి మిత్రులు, సహచరులు కంటతడి ఆపుకోలేకపోయారు. వారు మనతో ఉన్నారు అనిపించేది. కానీ ఇప్పుడు వాళ్ళ జ్ఞాపకాలు మాత్రమే మిగిలాయి. స్నేహితుల మాటల్లో వేదన. ఈ ప్రమాదం ఎందుకు జరిగింది? టేకాఫ్ అనంతరం ఇంత త్వరగా విమానం ఎందుకు కూలింది? ఎయిర్ ఇండియా నిర్వహణ, సాంకేతిక లోపాలపై విచారణ కోరుతున్నారు కుటుంబాలు. ప్రతి ప్రయాణికుడి ప్రాణం విలువైనదే. బాధ్యత ఎవరిది? డీజీసీఏ విచారణ ప్రారంభించింది. కానీ నష్టం ఎప్పటికీ పూడ్చలేనిది. ఒక ఫోటో, ఒక నవ్వు, ఇప్పుడు జ్ఞాపకం మాత్రమే. ఈ సంఘటన మనకు గుర్తు చేస్తోంది జీవితం చాలా అనిశ్చితమైనదని. ప్రేమ, కుటుంబం, కలలు ఒక్క క్షణంలో అంతం కావచ్చు. బాధిత కుటుంబాలకు మద్దతు తెలపాలన్నది మన బాధ్యత. ఈ వీడియోని షేర్ చేయండి. ఈ కథను మరవవద్దు. బాధితుల ఆత్మకు శాంతి చేకూరాలని ప్రార్థిద్దాం.